ఇల్లు కాదు, మా ఇల్లు కాదు, మా సంపద కాదు, మా ఆస్తిపాస్తులు కాదు మాకు ఆధారము, దేవుడే మాకు ఆధారము అని ఎప్పుడైతే వాళ్ళు ప్రభువుని స్తుతిస్తారో అప్పుడు వారి మీద షకీనా మేఘము ఆవరించి ఉంటుంది. దేవుని రక్షణ ఉంటుంది వారికి. యోబుకట దేవుడట 3 కంచె వేశాడంట. యోబు యొక్క ఫ్యామిలీ మీదకి, యోబు యొక్క కుటుంబం మీదకి ఒక కీడు రావాలంటే, ఒక నష్టం రావాలంటే, సైతాను రావాలంటే ఎన్ని కంచెలు దాటాలి? దేవుడు వేసిన 3 కంచెలు దాటాలి. ఒక కంచె కూడా దాటలేడు వాడు. అలా దాటలేక దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడట? పర్మిషన్ తెచ్చుకున్నాడట. నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను లోపలికి పోగలనయ్యా అన్నాడట. కాబట్టి ఎవరైతే ఈ తాత్కాలికమైనటువంటి ఈ గుడారములో ఉండి ప్రభువునందు ఎవరైతే ఆనందిస్తారో, ఎలాంటి ఆనందము? చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైనటువంటి రక్షణ ఆనందాన్ని హృదయంలో ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని రక్షణ షకీనా మహిమ ఆవరించి ఉంటుంది.